అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. చూడండి, చాలా వరకు అనేక మంది సంపన్న కుటుంబంలో పుట్టినా కూడాను వాళ్ళ జీవితాన్ని నార్మల్గానే జీవిస్తారు. కొంతమంది పేదరికంలో పుట్టినా కూడాను వాళ్ళు ముఖ్యంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. అటువంటి కోవలోకి చెందిన వాళ్ళే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మధ్యతరగతి కుటుంబం, పేదరిక జీవితాన్ని అనుభవించిన ఆయన ఈరోజు దేశ అత్యున్నత స్థాయి ప్రధానమంత్రి హోదాలో ఉండడానికి తన డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి నంబర్స్ సహకరించాయి, ఆ నంబర్స్ ఉండడం ద్వారా ఆయన ఎటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు ముఖ్యంగా మనం చూద్దాం. ఒకసారి మన దేశ ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రి అవ్వడానికి ఎటువంటి నంబర్ సహకరిస్తున్నాయో మనం చూద్దాం. చూడండి, నరేంద్ర మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 17/9/1950 అండి. ముందుగా ఈయన డేట్ ఆఫ్ బర్త్ని మనం లోషో గ్రిడ్లో వేసుకొని చూద్దాం. ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 7, ఇక్కడ 8, అంటే 1 + 7 అంటే 8 అవుతుంది. మళ్ళీ 9th మంత్ ప్లస్ 1 నంబర్, మళ్ళీ 9 అండ్ 5. ఈయన బర్త్ నంబర్ వచ్చేసి 8 అండి, డెస్టినీ నంబర్ వచ్చేసి 5. మీరు చూడండి, ఎవరైనా సరే పొలిటికల్గా సక్సెస్ కావడానికి ఒక నంబర్ ఉంటుంది. కంపల్సరీ సెలబ్రిటీ హోదా కానివ్వండి, అదేవిధంగా విఐపి హోదా కానివ్వండి, టాప్ పీపుల్స్ కేటగిరీలోకి రావడానికి కొన్ని నంబర్స్ సహకరిస్తాయి. మెయిన్గా నరేంద్ర మోడీ గారి బర్త్ నంబర్ 8 అండ్ డెస్టినీ నంబర్ 5 వెరీ వెరీ సక్సెస్ఫుల్ కాంబినేషన్స్. ఈ కాంబినేషన్లో ఉండడం ద్వారా 8 నంబర్లో పుట్టాడండి. 8 అంటే చాలామంది శని అని అనుకుంటారు. ఎప్పుడైతే 8 నంబర్లో పుట్టారో ఇటువంటి వ్యక్తులు జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతారు. ప్రారంభాబ్దంలోనే ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తారు, అయినప్పటికీ సక్సెస్ అవుతారు. నరేంద్ర మోడీ ఒకేసారి సక్సెస్ కాలేదండి, కొన్ని ఏళ్ల తరబడి కష్టపడుతూనే ఉంటున్నారు. ఇంత వయసు వచ్చాక కూడా ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే 8 నంబర్. 8 వాళ్ళు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు నీతి న్యాయానికి కట్టుబడి ఉంటారు, పొలిటికల్లో బాగా రాణిస్తారు. అత్యున్నత స్థాయి అందుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? 1, 5, 9 నంబర్లు ఉండడమే. మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక 1, 5, 9 ఉంటే 100% మీరు కూడా సెలబ్రిటీ హోదాని అందుకుంటారు, మీరు కూడా టాప్ పొజిషన్కి వెళ్తారు. అసలు ఈ 159ని న్యూమరాలజీలో ఏమంటారో చూద్దాం. 159 అనే నంబర్ న్యూమరాలజీలో విల్ పవర్ లైన్ అంటారు. ఎప్పుడైతే విల్ పవర్ లైన్ ఉంటుందో ఇటువంటి వ్యక్తులు వాడి జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు, అపజయాలు, ఓటములు ఎదురైనా కూడా వీళ్ళు ముఖ్యంగా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఈ విల్ పవర్ లైన్లో ప్రాముఖ్యత ఏంటి చూద్దాం. ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్లో ఈ 1 నంబర్ ఉంటుందో ఎటువంటి వ్యక్తుల యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా చాలా బాగా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు చాలా బాగా మాట్లాడగలుగుతారు. అందుకోసం మోడీ గారు మాట్లాడుతుంటే ఆయన స్పీచ్ ఇంకా వినాలని అనిపిస్తుంది. అదేవిధంగా 55 అండి. 55 అనే నంబర్ ఎవరినైనా కలుపుకుంటారు. మోడీ గారు విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా మీరు గమనించండి, విదేశాలలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు కానివ్వండి, ఆ దేశ ప్రధానులు వాళ్ళ రాష్ట్రపతులతో చాలా బాగా మాట్లాడగలుగుతారు. కారణం ఏమిటంటే ఈ 55 ఉండడం ద్వారా వీళ్ళు ఎవరినైనా కలుపుకోగలుగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 99 ఉంటుందో, 9 అనే నంబర్ ఏంటి? ధైర్యానికి ప్రతీక. అందుకోసమే అన్నారు ధైర్యే సాహసే లక్ష్మి. అందుకోసం మీరు చూడండి, నోట్ల రద్దు కానివ్వండి, 370 ఆర్టికల్ రద్దు, ఇటువంటి నిర్ణయాలు అన్నీ ఈయన చాలా ధైర్యంగా తీసుకున్నాడండి. ఎప్పుడైతే వ్యక్తి ధైర్యంగా ఉంటాడో వాళ్ళ లైఫ్ కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది.
కాబట్టి విల్ పవర్ లైన్ అనేది వెరీ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్ని ఇస్తుంది. అదేవిధంగా 7 నంబర్ అండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 7 ఉంటుందో ఇన్నోవేషన్ ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు భక్తిపరంగా చాలా ఎక్సలెంట్గా ఉంటారు. మోడీ గారు కూడా చాలా ఎక్సలెంట్ లైఫ్ ఉంటుంది. చాలామంది అనుకుంటారండి 17వ తారీఖులో పుట్టిన వాళ్ళంతా ప్రధాని అవుతారంటే కారండి, కానీ స్లోగా అవుతారు. కేసీఆర్ గారి డేట్ ఆఫ్ బర్త్ కూడా 15-17 కాంబినేషన్లోనే ఉంది. కాబట్టి ఎవరైనా సరే 8వ నంబర్ సిరీస్లో పుడితే కనుక వీళ్ళు అంచెలంచెలుగా పైకెదుగుతారు. కాబట్టి బర్త్ నంబర్ చాలా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. దానికి తోడు మోడీ గారి డెస్టినీ నంబర్ 5 ఉందండి. 8 and 5 ఈజ్ వెరీ వెరీ కాంబినేషన్. కాబట్టి చాలా బాగా కలిసి వస్తుంది. పొలిటికల్గా ఎవరికైనా సరే వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే ఈ 8 నంబర్ చాలా పవర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైతే 8 నంబర్ పవర్ఫుల్గా ఉంటుందో అటువంటి అప్పుడే ఆ వ్యక్తి సక్సెస్ఫుల్గా చాలామంది వస్తారండి పొలిటికల్ లీడర్స్. కొంతమంది మీరు చూడండి చాలా రోజుల నుంచి పార్టీలో ఉంటారు, కానీ వాళ్లకు సరైన అవకాశాలు 8 నంబర్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు అతి తక్కువ కాలంలోనే మంచి పొజిషన్కి వెళ్తారు. ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు పార్టీలో? ఒక 2 years ముందు వచ్చారు, కానీ డైరెక్ట్గా సీఎం అయ్యాడు. ఒక 20 సంవత్సరాల నుండి పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా అవకాశం రాలేదు. కాకపోతే అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రధాన పాత్ర పోషించింది. మోడీ గారికి కూడా దేశ అత్యున్నత పదవి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే 159 ఉండడం, వీటితో పాటు పొలిటికల్గా 8 నంబర్ ఉండడం, ఇవన్నీ కలిసి రావడం ద్వారా ఆయన అంచెలంచెలుగా కూడా ఈ పొలిటికల్ లైఫ్ని సక్సెస్ చేస్తూ వెళ్ళారు. మీరు చూడండి రాహుల్ గాంధీ గారు సంపన్న కుటుంబంలో పుట్టారు, మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అయినప్పటికీ కూడా తను ఇంకా ప్రధాని కాలేకపోవడానికి అనేక రకాల అవరోధాలు ఉన్నాయి. తన డేట్ ఆఫ్ బర్త్ మీరు చూడండి 1906, 1970 అయితే 1/6 కాంబినేషన్. అయినప్పటికీ మంచి డేట్ ఆఫ్ బర్తే అయినప్పటికీ ఎందుకు కాలేకపోతున్నారంటే మెయిన్ పొలిటికల్ నంబర్స్ 438 లేవు. ఎప్పుడైతే పొలిటికల్ నంబర్స్ అయినటువంటి 438 లేవో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. మెయిన్ ఇంకా ఆయన లైఫ్ ఒడిదుడుకులు ఉండడానికి కారణం ఏమిటంటే డేట్ ఆఫ్ బర్త్లో ఆయనకు 5వ నంబర్ లేకపోవడం. ఎప్పుడైతే 5వ నంబర్ ఉండదో లైఫ్ స్ట్రగుల్గా ఉంటుంది. ఇది ఆయన ప్రధాని కాకపోవడానికి మెయిన్ కారణాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.